గైస్, ఎలా ఉన్నారు అందరూ? మనమైతే ఈరోజు మళ్ళీ అయితే వన్ బ్లాగ్ అయితే ఆడబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా మనం వన్ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే గైస్, మీకైతే ఇది కొంచెం డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. అక్కడ అంటే మొత్తం జావా ఎడిషన్ లాగా అయిపోయింది అనమాట. ఇది ఒక మోడ్ అయితే యాడ్ చేశా. ఇక్కడ ఫుల్ బటన్స్ కనిపించట్లే, మొత్తం చూడడానికి జావా ఎడిషన్ లాగా బాగుందనమాట. అందుకే యాడ్ చేశాను అనమాట మాట. ఇంకా మనం లేట్ చేయకుండా మేనేజ్ చేద్దాం. ఐరన్ కొంచెం ఎక్కువ వస్తుంది ఈ మధ్యన. ఓకే, గోల్డా సరిపోయింది. ఐరన్ పికాక్స్ డైరెక్ట్ గోల్డ్ బ్లాకే వచ్చిందప్ప అసలు మనకి. ఓ, ఇక్కడ బ్లాక్ అయిపోయింది ఇన్వెంటరీ. మళ్ళీ పక్కన రెసిపీ బుక్ వచ్చింది. అసలు నాకైతే భలే నచ్చింది. ఫస్ట్ అలాగా ఇవి పెట్టుకొని ఇలాగ చేసుకుని ఇంటిని కూడా ఓ చాట్ కూడా మారిపోయింది అసలు. అలాగండి అసలు ఈ కెమెరాని కొంచెం చిన్నగా చేద్దాం కెమెరాని. ఓకే, ఇప్పుడు సరిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ ల్యాపీస్ అన్నీ ఇందులో పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ సరే. అబ్బా, ఇరిగిపోయిందా? సరిపోయింది. ఫస్ట్ మనం పడుకుందాం దాన్ని. ఆగండి. ఓకే, ఓకే. మన దగ్గర ఇది స్టోన్ లేదు మన దగ్గర. డీప్ స్లేట్ ఉందిగా, డీప్ స్లేట్ని తీసుకున్నాం. తీసుకోవడానికి అట్లా. ఓకే, కానీ కొంచెం అలవాటు పడాలి గైస్. అలవాటు పడితే ఓకే. ఫస్ట్ కొన్ని స్టిక్స్ చేసుకుందాం. స్టిక్స్ చేసుకున్న తర్వాత ఒక యాక్స్ ఒకటి, ఇంకొక పికాక్స్ ఒకటి పికాక్స్. నేనున్న ఐరన్ మొత్తం ఆర్మర్ చేసుకోవడానికి వాడేసిన. మరి నార్మల్గా టూల్స్కి వాడుకోవడానికి ఉంటుందో లేదో. డైమండ్స్ ఉన్నాయిగా, వాడదాం. సరదాగా డైమండ్స్ కూడా వాడేద్దాం గైస్. సరదాగా కొన్ని డైమండ్స్ అలా వాడదాం. ఆర్మర్కి, చెస్ట్ ప్లేట్కి కానీ మధ్య మధ్యలో డైమండ్, మళ్ళీ ఐరన్ బాగుంటుంది చూడడానికి. లాస్ట్ వీడియోలో ఐరన్ ఆర్మర్ చేసిన వీడియోలో ఇదేంటిదే, ఇప్పుడు ఏదో ఓర్ వచ్చింది. ఓర్ ఏంటో నాకు తెలీదు. సర్లేండి. అలాగా ఫస్ట్ కొంచెం మైన్ చేద్దాం. నెదరక ఓ ఐరన్. ఓకే, ఆగండి గ్యాస్. ఫస్ట్ ఇవ్వండి. మీకు ఇప్పుడు కొంచెం క్లియర్ కట్గా ఉంటుంది గ్యాస్. ఇదే ఇన్వెంటరీ ఏమైంది దీనికి? ఓకే, ఏం కాలే కదా. మరి ఫర్నేస్ ఓపెన్ చేసినప్పుడు ఎందుకు ఇలా వస్తుంది? అదేదో గ్లిచ్ అనుకుంటానండి. మనం కావాల్సింది ఫస్ట్ కోల్ కడదాం. కోల్ కట్టడానికి రాదు. ఫర్నేస్ అయితే ఏదో గ్లిచ్ అయింది, అదేందో నాకు తెలీదు. మనం ఫస్ట్ కోల్ ఇక్కడ, కోల్ అక్కడ ఉంది కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఐరన్ కదా. ఐరన్ పెడదాం. స్మెల్ట్ అవుతుంది ఐరన్. ఇప్పుడు మళ్ళీ మైన్ చేద్దాం.
గోల్డ్ బ్లాక్. ఎన్నిసార్లు ఈ గోల్డ్ బ్లాక్ ఆఫ్ గోల్డ్, అదే ఏదో ఒకటి, రెండు సేమే అనుకోనిలేండి. అలాగా కొంచెం ఎక్కువ వస్తున్నాయి కదా. మొత్తం ఐరన్ వాడదాం, కోల్ని కూడా ఇక్కడ వాడదాం. నెక్స్ట్ మళ్ళీ మైండ్ చేద్దాం. అలాంటి ఒకసారి దీన్ని ఐరన్ పిక్ వస్తుంది చేద్దాం, చూద్దాం. అయినా రాలే, డైమండ్ పిక్ వస్తుంది చేయాలా ఏంటి? సరే ఒకసారి చూద్దాం. ఎన్ని డైమండ్స్ ఉన్నాయి మన దగ్గర. దీంతో కలిపితే 18. నైస్ అమ్మరే. మనం ఫస్ట్ బ్లాక్ ఆఫ్ గోల్డ్ చేసేద్దాం. నెక్స్ట్ వీటిని మొత్తం కన్వర్ట్ చేసేద్దాం. అంతే, వీటిని మొత్తం కన్వర్ట్ చేసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇన్వెంటరీ ఖాళీ చేసుకుందాం. ఇవి మొత్తం వాడదాం. డర్ట్ డీప్ స్లేట్ మెదర్ ఐరన్ ఒకటి ఉంది. అండ్ సైటా, అరే అబ్జర్వర్ ఇక్కడ ఆడదాం. అండ్ సైట్ ఇక్కడ పెట్టేద్దాం. సరదాగా మనం బేస్ బిల్డ్ ప్లాన్ చేద్దాం. సరే అలాగే సరదాగా బేస్ బిల్డ్ చేసేద్దాం. ఏముంది, ఫస్ట్ 64 ప్లాన్స్ తీసుకున్నాం. ఫస్ట్ 64 ప్లాన్స్ వద్దులేండి, అప్పుడే వద్దు. ఈ లోపల మనం ఎక్స్పాండ్ చేద్దాం. ఓకే, అంతే మనం వుడ్తోనే ఇంకా బేస్ బిల్డ్ ప్లాన్ చేయాలంతే. అంతే, అది సర్లేండి. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సరే అలాగా అది. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఇక్కడ అమ్మ అది గైస్, మనమైతే అక్కడ అబ్బా ఇక్కడ ప్లేస్ ఉందా, పైన ప్లేస్ ఉందా, అది అసలు ఇది ఎందుకు పెరగట్లేదు? సర్లేండి. మనం ఫస్ట్ ఇక్కడ తినే టేబుల్ పెడదాం. నెక్స్ట్ ఇంట్లో ఫర్నిచర్కి గాయస్, ఇంట్లో ఇక్కడ ఇదిగో ఇలాగా ఇక్కడ ఇలా కూర్చొని చక్కగా వర్క్ చేసుకుందాం. ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చొని ఇప్పుడు ఇంకా స్టార్ట్.
అబ్బా ఇది ఇక్కడ పడిందా. ఇప్పుడు బేస్ బిల్డ్ చేద్దాం. ఇక్కడ 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 ఫస్ట్ ఇలా వేసుకుందాం కార్నర్స్. నెక్స్ట్ ఆగండి, మనకి లాగ్స్ కావాలి. లాగ్స్ వచ్చిన వెన్నే పెరిగిందబ్బా అది. వచ్చిన వెంటనే పెరిగింది అసలు అది చెట్టు. నా కోసం అనుకుంటా, ఇప్పుడు లాగ్స్ కావాలనుకున్నా చెస్ట్కి వెళ్తున్న లోపలనే పెరిగిపోయింది చెట్టు. ఓకే, నా దగ్గర చాలా లాగ్స్ అయితే ఉన్నాయి, వుడెన్ లాగ్స్. బేస్ బిల్కి వాడేద్దాం. అలాగ వుడ్ చాలా ఎక్కువ వస్తుంది కదా. అవునండి. 1 2 3 4. ఓకే, 1 2 3 4 5. 1 2 3 4. అది నెక్స్ట్ మళ్ళీ 1 2 3 4 5. 1 2 3 4. అలా ఓకే, మళ్ళీ 1 2 3 4 5. 1 2 3 4. అది గైస్, మనమైతే బేస్ బిల్డ్ అయితే ప్లాన్ చేసేయచ్చు. ఇక్కడ నెక్స్ట్ యాక్చువల్గా మనకి మర్చిపోయా, చూడండి అసలు సన్ చూడండి, మళ్ళీ మూన్ చూడండి. షేడర్స్ ఉంటే బాగుంది. షేడర్స్ యాక్చువల్గా వేసాను, వేసాను. అమ్మా అమ్మా నెక్స్ట్ అది అబ్బా అబ్బా అది అంతే. ఇక్కడ ఒకటి అంతే. ఇప్పుడు బాగుంది కదా. అయ్యా, తీసుకోకుండా కింద పడ్డా. పర్లేదులేండి, ఫస్ట్ పడుకుందాం హాయిగా, అలా పడుకుందాం త్వరగా. అమ్మయ్య, లేచిపోయాం కదా. ఇప్పుడు అది అంతే 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 అంతే. అది అంతే. ఇక్కడ అసలు ఇది ఎందుకుందో ఏంటో. ఓకే, మనం ఇక్కడ అది అంతే అంతే అంతే. ఇప్పుడు మన బేస్ కొంచెం లుక్ బాగుంది. బేస్ లుక్ మనం ఫస్ట్ ఇట్లా పనిలేదు కాబట్టి చేసేసి మనం ఒక డోర్ చేసుకున్నాం. ఇది నాకు మైన్క్రాఫ్ట్లో ఇదే నచ్చదు గైస్. ఒక్క డోర్ అంటే డైరెక్ట్ 3 డోర్స్ వస్తాయి అసలు.
2 డోర్స్ అన్నా పర్లేదు, మళ్ళీ 3 డోర్స్ వస్తాయి. ఏం చేసుకోవాలి ఇప్పుడు? దీన్ని ఇక్కడ పెట్టుకుంటా. ఇక్కడ పెట్టుకున్నా. సరేలేండి, ఏం చేస్తాం, నార్మల్గా ఇలా పెట్టుకున్నాం. నెక్స్ట్ అంతే. నెక్స్ట్ పైన రూఫ్లో ఫస్ట్ స్లాబ్స్ కావాలి కదా మనకి. ఒక ఫస్ట్ 24 సరిపోతుంది అనుకుంటా. ఇప్పుడు మళ్ళీ బ్లాక్స్ వేసుకొని బయట వెళ్ళాలా? నెక్స్ట్ అబ్బా, అంతే. నెక్స్ట్ దీన్ని అది అంతే 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 అంతే. జస్ట్ ఇక్కడ కొన్ని స్లాబ్స్ పడదు. కింద పడ్డాయా? అంతే. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఒకటి, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అయ్యా, సరిపోవనుకుంటా ఇది. అబ్బా, సరిపోలే. అంతే. ఆగండి, మనం ఇక్కడ ఇంకొన్ని స్లాబ్స్ చేసుకుందాం. ఓకే, అంతే. ఎదుగు అమ్మా, అది అంతే. కాబట్టి నెక్స్ట్ దీన్ని కొంచెం ఇలా తీసుకొని ఇక్కడ ఒకటి, అది సరిపోయింది. నెక్స్ట్ కొంచెం ఆగండి, అసలు సౌండ్ పెంచుకుందాం. ఆగండి, ఫుల్ సౌండ్ పెడదాం. దొల్ల కాకపోతే ఇలాగా కొంచెం బెటర్ లుక్, ముందర నుంచి బెటర్ లుక్ కనిపించడానికి ఇలా ఆడదాం. మన దగ్గర ఇంకొన్ని చేసుకున్నాం స్లాబ్స్. అది అంతే. కింద పడ్డా, నేను కొంచెం చూసుకోవాలి, లేకపోతే పని అవ్వట్లేదు. నెక్స్ట్ అయ్యో బాబు,
నెక్స్ట్ ఇక్కడ ఒకటి. ఇప్పుడు చూడడానికి లుకింగ్ బాగుంది. నెక్స్ట్ మనం ఎక్స్పాండింగ్ చేయాలి. మనం ఇంకా ఎక్స్పాండింగ్ చేయడానికి మన దగ్గర వుడ్ ఉందా? అకేషియా వుడ్ వాడదాం, కొంచెం బాగుంటుంది. ఆరెంజ్ ఉంటుంది కదా, కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. ఈ ఎపిసోడ్ మొత్తం మనకి బేస్ బిల్ చేయడానికి సరిపోయింది అసలు. నెక్స్ట్ ఇది పికప్ అవుతుంది అమ్మ. ఓకే, నేను స్లాబ్స్ ఫస్ట్ టైం కదా వాడుతున్నాను. నేను స్లాబ్స్ ఇంతకుముందు అయితే నేను నార్మల్ బ్లాక్స్తో ఎక్స్పాండ్ చేసేవాడిని. సరే అండి, మన దగ్గర ఈ జంగల్ వుడ్, అసలు ఏమైంది దీనికి? ఓకే, కొంచెం జంగల్ వుడ్ తీసుకుని దీంతో కూడా అసలు ఈ బెడ్ ఇక్కడ వాడదాం. మనకి కావాల్సింది జంగల్ స్లాబ్. సరేలేండి, అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడడానికి లుకింగ్ బాగుంది. నెక్స్ట్ ఒక చిన్న పని చేయాలి కదా, సర్నెస్లో ఉన్న కొంచెం ఇక్కడ తీసుకున్నాం, ఒకటి సపరేట్గా తీసుకుని సర్నెస్లో ఐరన్ మొత్తం అయిపోయింది కదా, సర్లేండి. కానీ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ కోల్ టార్చర్ చేసినాము. నెక్స్ట్ ఇక్కడ కోల్ మొత్తం పెట్టేద్దాం. ఇక్కడ ఇంట్లో టార్చెస్ పెడదాం. నైట్ టైం కూడా కొంచెం లైటింగ్ ఉంటుంది. నెక్స్ట్ బయట మాప్ స్పాన్ అవ్వకుండా ఒక లైట్ పెడదాం. ఇదేంటి ఇది ఫుల్ పైన ఇలాగ మంటలాగా ఇలా వస్తుంది. సర్లేండి, జావా ఎడిషన్ మోడ్ వేసినాను అందువల్ల ఇలా వస్తుంది అనుకుంటా. ఇంకా ఐరన్ ఎక్కడ పెట్టేసి డైరెక్ట్ స్లీప్ వేసేద్దాం. అమ్మాయ్య, సో ఇదన్నమాట గైస్ వీడియో. అయితే నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.